అందరికీ నమస్కారము. శ్రీవర్షిణి రంగోలీ ఛానల్‌కి స్వాగతం. అందరికీ ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈరోజు మనం ముగ్గు యొక్క విశిష్టత మరియు సహస్రదళ ముగ్గును వేస్తూ ఆ ముగ్గు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. సహస్రదళ ముగ్గు సులభంగా ఎలా వేయాలో మరియు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన సహస్రదళ పద్మం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఇంకా ముగ్గు అంటే ప్రతి ముగ్గు ఓ అద్భుత కళ, ప్రతి రంగు ఓ భావోద్వేగం, ప్రతి చుక్క ఓ నమ్మకం. ఇలా మన ఇంటి ముందు వేసే ఒక్కో చుక్క ఒక్కో తీరును కూడా మన ఇంట్లో శుభం చేర్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ పవిత్ర శ్రావణ మాసంలో మనం వేస్తున్న గొప్ప దివ్యమైన ముగ్గు సహస్రదళ పద్మము. ఇది ఒక సాధారణ ముగ్గు కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యానం. ఇది మన ఆత్మ, మన హృదయం, మన విశ్వాసం అన్నిటినీ ఒకే దిశగా నడిపించే ఓ పవిత్ర లక్ష్యం. సహస్రదళ పద్మం అంటే ఏమిటంటే, సహస్ర అంటే 1000, దళ అంటే రేఖలు లేదా రేఖలు కూడా అంటారు. పద్మం అంటే తామర పువ్వు, అంటే 1000 రేకులతో ఉన్న తామర పువ్వు రూపమైన ముగ్గే సహస్రదళ పద్మము. ఇది లక్ష్మీ అమ్మకు ఎంతో ఇష్టమైన అత్యంత ప్రీతికరమైన ముగ్గుగా కూడా చెప్పుకుంటారు. ఇది కేవలం అలంకారం కాదు, ఇది ఒక యోగం. యోగంలో సహస్ర చక్రానికి ప్రతీక. మన తల మీద ఉన్న ఎత్తైన జ్ఞాన కేంద్రాన్ని సూచిస్తుంది. సహస్రదళ పద్మము ఇది బ్రహ్మరంధ్రానికి ద్వారం కూడా అంటారు. ద్వారం మన ఆత్మలో అనుసంధానం చేసేదిగా ఉంటుంది. ఈ ముగ్గు యొక్క ప్రాముఖ్యత ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ముగ్గు చుట్టూ వేయబడే ప్రతి వలయం, ప్రతి రేఖ, ప్రతి గీత అవి మన మనస్సును, ఏకాగ్రతను, మన కర్మశుద్ధి, మనలోని శాంతి, ప్రేమ, ఐక్యత కోసం కూడా గుర్తుగా కూడా చెప్పుకుంటారు. ఈ ముగ్గు వేసే ముందు ప్రతిరోజు ఉదయం ఆవు పేడతో కల్లాపు చల్లుకొని, ఇల్లు శుభ్రం చేసుకొని, గంగాజలంతో చల్లుకొని, భక్తితో స్థలం సిద్ధం చేసుకుంటాం. గోమయంతో తడి చేసి, పసుపు, కుంకుమ, శంఖం పొడి ఇవన్నీ కలిపి అందంగా రంగులు తయారు చేసుకొని, ఇంకా బియ్యపిండితో మరీ ఎక్కువగా బియ్యపిండి పొడిగా చేసుకొని మధ్యలో మొదటి వలయం వేసి దాని చుట్టూ పద్మము ఆకారాలు వేస్తాం. వీటి లోపల ప్రతి దళాన్ని ఒక మంత్రంతో అనుసంధానిస్తూ వేయాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ వాసుదేవాయ నమః, ఓం శ్రీ సర్వమంగళాయ నమః, ఓం శ్రీ చక్రేశ్వరాయ నమః, ఓం శ్రీ గణాధిపతయే నమః, ఓం శ్రీ సుందరాయ నమః, ఓం శ్రీ సరస్వతయే నమః, ఓం శ్రీ దుర్గాయే నమః, ఓం శ్రీ నారాయణే నమః, ఓం శ్రీ రామాయ నమః. ఇలా 1000 రేకులు వేయడం భౌతికంగా సాధ్యం కాదనుకుంటే 108 లేదా 54 లేదా 24 దళాలతో కూడా వేయవచ్చు. ఇంకా ముగ్గు చాలా సులభంగా చేతగాని వాళ్ళు కూడా అష్టదళ పద్మం అని 8 రేకులతో కూడా వేసుకోవచ్చు. కానీ ఎలా వేసినా మన భక్తి మాత్రం సహస్రదళంతో సమానంగా ఉండాలి. ఈ శ్రావణ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ముగ్గు ఈ సహస్రదళ ముగ్గు. ఈ ముగ్గు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ శ్రావణ మాసంలో సత్యానికి, శౌచానికి, ఆచరణకి ఈ నెల ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ నెలలో శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి అనేక ముక్కోటి దేవతలను పూజలు కూడా జరుగుతాయి. ఈ సహస్రదళ పద్మం ముగ్గు ద్వారా మనం లక్ష్మీదేవిని ఆకర్షిస్తాం, ఇంటికి ఐశ్వర్యాన్ని కోరుకుంటాం. మన ఇంటి ముందు శాంతి, సంతృప్తి కలిగిస్తుంది. దేవతలకు ఈ సహస్రదళ ముగ్గు ఆహ్వానాన్ని కూడా ఇచ్చినట్లు ఉంటుంది. మన హృదయానికి ఈ ముగ్గు ఎంతో స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ మాసంలో ఎక్కువగా శుక్రవారం నాడు కానీ, శ్రీ వరలక్ష్మీ దేవి వ్రతం రోజు కానీ, కృష్ణాష్టమి రోజు వంటి పండుగ పర్వదినాలలో ఈ ముగ్గు వేస్తే దాని పుణ్యం మరింత వృద్ధి అవుతుంది. ఇంకా ముఖ్యంగా శివరాత్రి రోజు సహస్రదళం వేయడం వల్ల ఆ శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది. ముగ్గు వేయడం ఒక సాధన.
మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఏనాడో చెప్పిన మాట. ముగ్గు వేయడం అనేది ఒక యోగం. మన బుద్ధిని క్రమబద్ధంగా చేసే సాధన. ప్రతి గీతకు ఒక శ్వాస, ప్రతి దళానికి ఒక జ్ఞానం, ప్రతి రేఖకు ఒక ఆశయంతో వేస్తే ముగ్గు ఒక కళ కాదు, ఓ ధ్యానం, ఓ పూజా రూపం. చివరగా ఈ శ్రావణ మాసం మన ఇంటి ముందు వేయబడ్డ సహస్రదళ పద్మం ముగ్గుతో మన ఇంటికి శుభం రావాలి, ఇంకా సకల సంపదలు రావాలని కోరుకుంటూ ఆరోగ్యం, ఆనందం, ఐక్యత ఏర్పడాలి. ముఖ్యంగా ఈ సహస్రదళం వేస్తున్న వారి హృదయంలో శాంతి నిలవాలని శ్రద్ధతో వేయండి, భక్తితో చూసుకోండి. ప్రతిరోజు ఒక దళమైనా వేయండి. మీ ఇంటి ముందు పద్మం పరిమళించాలి. ఈ శ్రావణ మాసంలో మీరు వేసే సహస్రదళ పద్మం ముగ్గు మీ ఇంటిని పుణ్యక్షేత్రంగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభమస్తు. శ్రీ వరలక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఇంటికి సౌభాగ్యం చేకూరాలని కోరుకుంటూ, మీ ముగ్గులో మీ మనసును కనిపించాలి. అప్పుడు అది నిజమైన సహస్రదళ పద్మం అవుతుంది. ఇలానే మరిన్ని అందమైన ముగ్గులు మీకోసం తీసుకొస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ముగ్గుల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.